కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కురిసినటువంటి అకాల వర్షాలకు చేతికొచ్చినటువంటి పంట కూడా మొత్తంగా నష్టపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా గత 2-3 రోజులుగా ఎడతెరిపి వర్షాలకైతే మాత్రం రైతన్నలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే చేతికొచ్చినటువంటి పంటను తీసుకునే సమయంలో అకాల వర్షం రావడంతో పూర్తిగా నేల కొరిగినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. ప్రస్తుతం మనం కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం వెలిచాల గ్రామంలో ఉన్నటువంటి ఒక వరి పంట దగ్గర ఉన్నాం. చూడొచ్చు మొత్తం కూడా వర్షానికి పూర్తిగా నేల రాలిపోయినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఎందుకు ఆరుగాలం కష్టపడి పండించినటువంటి రైతు ఈ స్థాయిలో వరి పంట నష్టపోవడంతో కంటనీరు పెడుతూ ఉన్నారు. ఎప్పుడు కూడా అకాల వర్షానికి తీవ్రంగా నష్టపోతూనే ఉన్నప్పటికీ తమను ఎవరు కూడా ఆదుకోవడం లేదని చెప్పేసి కూడా రైతన్నలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు పూర్తిగా వరి పంట నానిపోయి పూర్తిగా వరి నానిపోయినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. పూర్తిగా అంటే ఇది ఇంకా ఏం పనికిరానటువంటి పరిస్థితిలో ఉంది. ఎందుకంటే పూర్తిగా చేతికొచ్చింది, మరో వారంలో ఇది పూర్తిగా కట్ చేసి దీన్ని అమ్ముకునేటటువంటి ప్రయత్నంలో ఉన్నటువంటి భాగంగా అకాల వర్షం పడడంతో ఇబ్బందులు పడుతున్నారు. అయితే కొంతమంది రైతులు మనతో ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఎన్ని ఎకరాల్లో వరి సాగు చేశారు? ఇప్పుడు ఏ మేరకు నష్టం? ఈ వరి ఇప్పుడు పనికొస్తుందా? ఏం పనికి వస్తుంది? కనబడనే బట్టే ఇది ఏం మనం రైతు బతికే ప్రపోజల్ లేదు. ఇది ఎకరాన 20,000 రూపాయలు ఖర్చులు పెట్టినాం. ఇది కోతామంటే కోయాల్సేటట్లేదు, చేతికి వచ్చేటట్లేదు, దోమపోటు. దీనికి ఆర్థిక ఇబ్బందిగా ఏం లేదు. రాజకీయ నాయకులు కూడా ఎవరు పట్టించుకుంటాం లేదు. రైతులు అధికారులు ఏమైనా వచ్చారా? పంట నష్టానికి ఏమైనా సంబంధించి ఏమైనా ఇస్తామని చెప్పారా? ఏం చెప్పలేదు, ఏం చూడలేదు. అది ఏం చేస్తామా కాలానికి మేమేం చేస్తామని అంటారు అధికారులు ఏం చేస్తారు? ఏం లేదు. మమ్మల్ని దేకటోళ్ళు లేడు. ఇవి కోసుకపోయి ఏదో చారణమందం చేతికి వచ్చినాయి పట్టకపోతే ఇవి అంతా మట్టి నల్లబడ్డాయి. ఇవి ఏం ధర పెడతారు, ఎవడు కొంటాడు అని చెప్పి ఇట్లా బెదిరించటం. ఇక ఏం చేస్తాం? ఉండటమా పోవటమా, రైతు మునుగుతామా అనే పరిస్థితికి వచ్చింది. అన్న మీరు చెప్పండి, ఎన్ని ఎకరాల్లో మీరు మొత్తం వరి సాగు చేశారు? ఈ వర్షానికి సంబంధించి మీకు ఎలాంటి ఇబ్బంది ఇప్పుడు ఉంది? ఇబ్బంది బాగున్నది. 8 ఎకరాలు నాటేసినాం. 8 ఎకరాలల్లో ఇట్నే ఉన్నది. ఇదే పరిస్థితి. నిరుడు ఇదే పరిస్థితి జరిగిందంటే ఇయ్యడుస్తాం. ఇదే జరిగింది. నిరుడు వచ్చి చూసుక పెరగానే ఏం రూపాయి అయితే ఇయ్యలేదు. మొత్తం అయితే బాగా నష్టం ఉంది. ఇది చేతి కచ్చుడుస్తాం, బాగా ఇబ్బంది ఉన్నది. మిషన్లు అంటే మిషన్లు నడతలేవు. చైన్ మిషన్ అంటే సగం అటు పోతున్నాయి, సగం ఇటు వస్తున్నాయి. అవి ఇస్తున్నాం. మళ్ళీ తీసుకుపోయి కోసినాక ఆడ బీట్లో పోదామన్నా కానీ కొనేటోడు లేడు. బాగా ఇబ్బంది ఉన్నది. మా రైతులకంటే ఇంత నష్టం అవుతుంది. పట్టించుకున్న మానవుడు అయితే లేడు. పిలిచినా కానీ వాన కొట్టిందని మేమేం చేస్తామని బేరిస్తుడు తప్ప ఇంకోటి అయితే వచ్చి అయ్యో నా రైతు నష్టపోతుండు, గదిస్తాం అనేది అయితే ఏం లేదు. మా పరిస్థితికి ఇట్లా ఉన్నది. చెప్పండి, రైతు పంట నష్టం జరిగితే ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుంది, నష్టపరిహారం ఇస్తుందని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. అంటే గత ఏడాది కానీ ఇప్పుడు కానీ వచ్చే పరిస్థితి ఏమైనా మీకు కనిపిస్తుంది? గత సంవత్సరం సుధా సేమ్ ఇదే ప్రాబ్లం, ఇదే పొలం ఇక్కడ వచ్చి తీసుకున్నారు. వాళ్ళు వచ్చి చూసిన సుధా లేదు. మేము 1000 ఇస్తాం, 1500 ఇస్తాం అన్నారు. వాళ్ళు ఇవ్వకుండా కాకపోతే వచ్చి పొలం కాడికి వచ్చి చూడాలి. చూసేది ఏం లేదు. అక్కడ రోడ్డు నుంచి మాట్లాడతారు, వానికి బాగా మందు తల్లిండని ఇదని అదని. రైతు అంటే వాళ్ళకి తెలియదు కదా. ఇక్కడికి వచ్చి చూస్తే మోకకి వచ్చి చూస్తే తెలుస్తుంది. అక్కడ ఉండి రోడ్డు మీద 100 చెప్పొచ్చు, ఇక్కడికి వచ్చి చెప్పలేదు కదా అన్న. అట్లా మొత్తం ఎంత పెట్టుబడి పెట్టారు? 8 ఎకరాలకు సంబంధించి ఎంత మేరకు నష్టం? 1,50,000 రూపాయలు అయినా ఇప్పటి వరకు. 8 ఎకరాలకు నాటు ఇప్పుడు లాస్ట్ వారం అయితే కోత అయిపోయింది. 1,50,000 పెట్టుబడి అయింది. సరే నేను వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏమంటారు, రెస్పాన్స్ లేదు అసలు. ఇప్పటికైనా అధికారులు ఏంటి అంటే వచ్చి ఒకసారి చూడాలి, చూసి మిగతా తర్వాత వడ్లు ఈ ఉన్న వడ్లు తీసుకుపోయి అక్కడ పోస్తే చూద్దాం. మాకు తీసుకోవద్దు, ఈ కాంప్లిమెంట్ పెట్టద్దు. ఆడికి వేరేకి ఏం చెప్తారు, అరే నీ వడ్లు తీసుకొని నల్లబడ్డాయి, ఎప్పుడు నల్లబడ్డాయి, ఇది సప్పుడు ఎక్కువ చేస్తారు వీళ్ళు తప్ప, కానీ ఏం లేదు. ఇప్పుడు ప్రభుత్వం నుంచి అధికారుల నుంచి మీకు ఎలాంటి సహాయం కావాలని మీరు విజ్ఞప్తి చేయదలుచుకున్నారు? వాళ్ళు మన దగ్గర రారు, టైం ఇవ్వరన్న. ఇప్పుడు 2-3 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. సరే అట్లా ఇట్లా వచ్చారా అంటే ఓకే, ఇప్పుడు ఉన్న వడ్లు తీసుకోవాలి. అది కింద పడిపోయిందో మీద పడిపోయిందో దానికి ఎవరేం చేస్తారు, కానీ సరే ఉన్న వడ్లు అయితే ఆడ మాకు ఇబ్బంది పెట్టద్దు. ఇది మొత్తానికి ప్రకృతి వైపరీత్యాల వల్ల పూర్తిగా నష్టపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. గత ఏడాది కూడా ఇదే రకంగా వరి నష్టపోయినప్పటికీ అధికారులు కేవలం నామమాత్రపు ప్రకటనలతోనే మాకు ఎలాంటి సహాయం చేయలేదని చెప్పేసి రైతన్నలు చెప్తున్నారు. ఇప్పటి వరకు 1,50,000 రూపాయల పెట్టుబడి పెట్టాము. ఇప్పటి వరకు ఇప్పుడు ఒకవేళ ఇలా పంట జరిగింది, ఒకవేళ కొనుగోలు చేయాలన్నా కూడా తేమ శాతం మిగతా ఇతర రకాల పేరుతో కూడా అధికారులు ఇబ్బందులు పెడతారు. ఇప్పటికైనా ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి నష్టపరిహారాన్ని అందించాలని చెప్పేసి వెలిచాల గ్రామ రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ సంపత్తో కలిసి అమ్మిరెడ్డి, ఎన్టీవీ, కరీంనగర్.